ప్రియులరా, ఉదయం నుంచి స్త్రీలకు సంబంధించి రకరకాల కోణాల్లో, రకరకాల విధానాల్లో, రకరకాల పాఠాలు మీరు వినేసి ఉంటారు. సో ఇప్పుడు నేను కూడా అదే కోణంలో అదే విషయాలు మాట్లాడితే మీరు బోర్ ఫీల్ అవుతారు నాకు తెలిసి. సో కాబట్టి 3 విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుని నేను ముగించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. కేవలం 3 విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. స్త్రీలకు కావాల్సింది ఏంటి అనో సైక్రియాటిస్టు కొంతమంది స్త్రీల సమూహాన్ని అడిగాడట. స్త్రీలకు అత్యంత ముఖ్యంగా కావాల్సింది ఏంటని అడిగితే చాలామంది స్త్రీలు మంచి భర్త కావాలి అని చెప్పారట. మంచి భర్త సరిపోతాడా అని అంటే మంచి తల్లిదండ్రులు కావాలి మమ్మల్ని ప్రోత్సహించడానికి అని చెప్పారట. మరికొంతమంది అయితే మంచి పిల్లలు కావాలి, మరికొంతమంది వెండి కావాలి, మరికొంతమంది బంగారం కావాలి, మరికొంతమంది డబ్బు కావాలి. నిజమేనా? ఇవన్నీ సరిపోతాయా? మీరు చెప్పండి, మీకేం కావాలి? చెప్పండి, మీకేం కావాలి? మిమ్మల్ని అడుగుతున్నా, మీకేం కావాలి? మంచి భర్త కావాలా? మంచి పిల్లలు కావాలా? డబ్బు కావాలా? వెండి కావాలా? ఆరోగ్యం కావాలా? ఏం కావాలి? బంగారం కావాలా? ఇందులో ఎవరికి ఏది లేకపోతే అది కావాలా? లేకపోతే అన్నీ కావాలా? ఏం కావాలి? చాలామంది చాలా రకాలైన సమాధానాలు ఇచ్చారు. వెండి కావాలనుకున్న వాళ్ళు వెండని, బంగారం కావాలనుకున్న వాళ్ళు బంగారం అని, మంచి భర్త ఉండాలని కోరుకునేవాళ్ళు మంచి భర్తని, మంచి పిల్లలు ఉండాలని కోరుకునేవాళ్ళు మంచి పిల్లలని, మంచి తల్లిదండ్రులు ఉండాలని కోరుకునేవాళ్ళు మంచి తల్లిదండ్రులని, ఇలా పలు విధాలైన సమాధానాలు ఇచ్చారు. నేనంటాను వీళ్ళందరూ కూడా డిపెండెంట్స్. అప్పుడు ఆ సైక్రియాటిస్ట్ అన్నాడట, మీలో ఏ ఒక్కరూ ఇండిపెండెంట్ కావాలని కోరుకోవట్లేదా అన్నాడట. అంటే వాళ్ళందరూ కూడా డిపెండెన్స్గా బతికి చచ్చిపోవాలనుకుంటున్నారు తప్ప నేను ఒక ఇండిపెండెంట్లా బతకాలి, నేను ఎవరి మీదో ఆధారపడి చచ్చేదాకా బతికేదాని వలె ఉండకూడదు, నేను నా కాళ్ళ మీద నిలబడి బతికేలా ఉండాలి, నా కొరకు నేను నాతో నేను నిలబడి జీవించగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, ఐఎమ్ ఇండిపెండెంట్ అని చెప్పగలిగే స్థితిలో ఉండాలని నువ్వు అనుకోవట్లేదా అని అంటే ఏ ఒక్కరూ ఆ స్థితిలో కనబడలేదు. ఇప్పుడు మీలో ఎంతమంది ఇండిపెండెన్స్ ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఇండిపెండెన్స్ ఉన్నారు? ఐఎమ్ ఇండిపెండెంట్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఐఎమ్ ఇండిపెండెంట్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? ఇక్కడ ఇండిపెండెన్స్? అందరు డిపెండెన్సేనా? నువ్వు చెయ్యొద్దావు మరి, దించేవే? డౌట్ వచ్చిందా మధ్యలో? రైట్. సో మీరు ఇండిపెండెన్స్గా మారాలి అని అంటే ఎప్పుడు మారగలరు? ఎలా మారగలరు? మారడం వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా కొద్ది నిమిషాల్లో కొన్ని విషయాలు మీకు చెప్తాను. వెండి మీతో రాదు, భర్త మీతో రాడు, ఏదో ఒక రోజు మిమ్మల్ని మధ్యలో వదిలేస్తాడు. తన మరణమైనా మీ మరణమైనా మధ్యలో వదిలేస్తాడు. బంగారం మీతో రాదు, తల్లిదండ్రులు మీతో రారు. ఇక ఏవైతే మీరు కోరుకుంటారో మాకు ఇవన్నీ ఉండాలని, అవేవి కూడా మీతో రావు. కానీ మీకు ఉపయోగపడేవి 3 విషయాలు ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరికీ కావాల్సిన 3 విషయాలు ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 విషయాలు. నెంబర్ 1, అక్క చెల్లెమ్మలకు కావాల్సినటువంటి 3 విషయాల్లో నెంబర్ 1, ఫస్ట్ది, మీరు ఇండిపెండెన్స్గా మారటానికి ధైర్యం అనేది కావాలి. ఫస్ట్ది ఏంటి? ధైర్యం. చాలామంది ఆడవాళ్ళకి లేనిది ఏంటంటే ధైర్యం ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళు పెరిగిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళను పెంచిన విధానం కావచ్చు, లేదా వాళ్ళ మీద మనస్సు మీద బలవంతంగా పడినటువంటి ముద్రలు కావచ్చు. చాలామంది ఆడపిల్లల్లో ధైర్యాన్ని చూడలేం. ఏమండి? ఎక్కువ ఆడపిల్లలు అనగానే దేనికి సంకేతాలుగా ఉంటారు? భయస్తురాళ్ళు, భయపడుతుంటారు, తొందరగా భయపడతారు, త్వరితంగా ఏమైపోతారు? భయపడిపోతారు. ఫియర్లెస్నెస్ ఉన్న వాళ్ళు చాలా రేరుగా, అరుదుగా అక్కడక్కడక్కడక్కడ కనబడుతుంటారు. కానీ ఎక్కువ శాతం మంది ఆడవాళ్ళు దేనికి గురవుతుంటారు? భయానికి లోనవుతుంటారు. ఏదో భయానికి మేము కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు, భయానికి మేము బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టు, భయపడకపోతే బాగోదు అన్నట్టు అది మీదేసుకుని హృదయంలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు.
సో దానికి పరిస్థితులు కూడా కారణం కావచ్చు, నేను కాదని అనట్లేదు. అవి ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మేము భయాందోళనకు గురవుతున్నాం అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. మగపిల్లాన్ని స్కూల్కి పంపించడానికి భయపడని ఈ సమాజంలో ఆడపిల్లని స్కూల్కి పంపించడానికి భయపడుతున్నారా లేదా? ఒంటరిగా చెప్పండి. ఒంటరిగా బస్ ఎక్కించాలంటే భయం, ఒంటరిగా ట్రైన్ ఎక్కించాలంటే భయం, ఒంటరిగా ఫ్లైట్ ఎక్కించాలంటే భయం, ఒంటరిగా ఎక్కడికైనా పంపించాలంటే భయం. ఈ భయం పాపలోనూ ఉంది, ఆ పాపను పంపించాలనుకుంటున్న తల్లిలోనూ ఉంది భయం. మొదటిది భయం. ఈ భయం ఉండకూడదు. అందుకే ఆ భయం స్థానంలోనికి దేని తెచ్చుకోవాలంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ధైర్యం ఎలా కుదురుతుంది అంటే కోర్స్ కుదురుతుంది. ఆ ధైర్యం ఎలా తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ ఈరోజు మీకు కావాలి. సెకండ్ పాయింట్, ధైర్యంతో పాటుగా ఉండాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జ్ఞానం. అన్నిటికీ మించినది ధైర్యంతో పాటుగా మీకు ఉండాల్సింది ఏంటి? జ్ఞానం. మూడోది, మీరు నమ్మినా నమ్మకపోయినా, మూడోది స్త్రీలందరికీ మెయింటైన్ చేయాల్సింది బిబ్లికల్గా అందం. అనుకుంటున్నారా? అందమే. ఏ అందం? అక్కడ ఆగాలి మీరు. అందుకే కంగారు అయిపోయి అద్దాలు తీసేయకండి బయటికి. క్రీములు, పౌడర్లు ఇవేమైనా ఉంటే లోపల పెట్టులో పెడతారు కదా, అదేంది అది? హ్యాండ్ బ్యాగ్. అందులో నుంచి తొందరగా తీసి అన్నయ్య అందం అన్నాడు కాబట్టి ఇప్పుడు అని అనొద్దు. సౌందర్యం గురించే మాట్లాడుతున్నాను నేను. మూడో పాయింట్, అందం ఉండాలి, ధైర్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి. మూడోది ఏమి ఉండాలని చెప్పాను? అందం ఉండాలి. మూడింట్లో దేని గురించి ముందు మాట్లాడుకుందాం? అలా కాకండి, అందం గురించి మాట్లాడుకుందాం అన్నవాళ్ళు చేయొద్దండి. అయితే అందం గురించి ఇక మాట్లాడుకోవద్దు, ఎవరికి ఇష్టం లేదు కాబట్టి అది కట్ చేసేస్తున్నాను. ఇక మనకు ఉన్నవి రెండు విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవి కేవలం రెండు విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అందాన్ని తీసేసాను పక్కకి, దాని గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు, నాకు టైం లేదు కాబట్టి ఇక మాట్లాడినా, ఎవరో చేయత్తలేదు కాబట్టి. ఇక మనకు రెండే మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో ధైర్యం, జ్ఞానం. జ్ఞానం గురించి మాట్లాడుకుందామా మొదట, ధైర్యం గురించి మాట్లాడుకుందామా? జ్ఞానం గురించి మాట్లాడుకుందాం అనే వాళ్ళు చేయొద్దండి. హాఫ్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే జ్ఞానం అన్నారు. సరే, ధైర్యం గురించి మాట్లాడుకుందాం అనే వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు ధైర్యానికి కొంచెం ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. మరి అందం వద్దా? అందం గురించి కూడా మాట్లాడుకుందాం అనుకోవాలి, చేయొద్దు. అందం గురించి మాత్రమే మాట్లాడుకుందాం అనేవాళ్ళు చేయొద్దండి. సరే, మూడు విషయాలు. ఒకటి అందం కావాలి, రెండోది జ్ఞానం కావాలి, మూడోది ధైర్యం కావాలి. ఈ మూడు మాకు ఉన్నాయండి, మాకు అవసరం లేదు అన్నవాళ్ళు చేయొద్దాలి. ఇప్పుడు నాకు వాళ్ళు ఇంపార్టెంట్. ఈ మూడు మాకు ఆల్రెడీ ఉన్నాయి. నాకు ధైర్యం ఉంది, జ్ఞానం ఉంది, అందం కూడా ఉంది. ఈ మూడు నాకున్నాయి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడండి. మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తా. ఎవరు లేరా? మూడు ఉండాల్సమ్మా. రెండు ఉండి ఒకటి లేకపోయినా, ఒకటి ఉండి రెండు లేకపోయినా కుదరదు. నీ మూడు ఉన్నాయా? ఓకే, కూర్చో. ప్రసంగం అయ్యాక కూడా నిలబడతా నిజంగానే? సరే, సంతోషం. ఇప్పుడు మనం మూడు విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అందులో మొదటిది, మీరు వద్దన్నా నేను అందం గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అందం గురించి మాట్లాడితేనే నెక్స్ట్ జ్ఞానం, ధైర్యం, వాటి విలువ ఏంటో మనకు అర్థం అవుద్ది, వాటి ఉపయోగం ఏంటో మనకు అర్థం అవుద్ది. ముఖ్యంగా అందానికి మొట్టమొదట మానవ జాతిలో అందం అన్న పదాన్ని ఎవరికి తగిలించాలి? రెండు వర్గాలు ఉన్నాయి కదా మానవ జాతిలో. ఒకటి స్త్రీలు, రెండోది పురుషులు. ట్రాన్స్జెండర్స్ ఉంటారు, నేను వాళ్ళ గురించి ప్రస్తావించట్లేదు. సఫ్కోర్స్ వాళ్ళని తీసుకున్నా సరే వాళ్ళు కూడా మెయిన్గా స్త్రీల కోవలోనికే రావడానికి ఇష్టపడతారు కాబట్టి ట్రాన్స్జెండర్స్ కూడా, అంటే వాళ్ళ వస్త్రధారణ, వేషధారణంతా కూడా స్త్రీల మాదిరిగానే ఉండడానికి వాళ్ళు ప్రయత్నపడుతుంటారు కాబట్టి వాళ్ళను కూడా మీ స్త్రీలింగంలోనే కలిపేద్దాం. ఇప్పుడు స్త్రీలు, పురుషులు ఇద్దరిలో అందం అనేటువంటి ఈ ట్యాగ్ తీసుకెళ్ళి నేను తగిలించాలి అనుకున్నప్పుడు ఎవరికి తగిలిస్తారు? చెప్పాలి, ఎవరికి తగిలిస్తారు? స్త్రీలకే తగిలిస్తారు. అందం అన్న పదానికి
ఎవరు సూటబుల్ అని అంటే పురుషుల స్త్రీల అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ గురించి మాట్లాడుతున్నాను. మగాళ్ళు అందగాళ్ళు కాదని నేను అనట్లేదు, కానీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారు అని అంటే ఆడవాళ్ళకి ఇస్తారు. ఆడవాళ్ళనే అందగత్తెలు, వీళ్ళ అందానికి అద్దాలు లేదా అందానికి నిర్వచనాలు. ఇక వర్ణించమని కవులకు పెన్నిస్తే పురుషుణ్ణి వర్ణించిన కవులను ఎక్కడని చూసారా? నీ కళ్ళు గులాబీ రేకుల్లా ఉన్నాయి, నీ పెదవులు కనీసం ఆనపకాయల్లాగైనా ఉన్నాయి, నీ ముక్కు దొండపండులా లేకపోయినా కనీసం బొప్పాయి పండులాగైనా ఉంది అని వర్ణించిన కవిని ఎక్కడైనా చూసారా? చూడాల. ఎందుకంటే ఎవడు కూడా పురుషుల్ని వర్ణించే కవులు ఉండరు. మగ కవైనా ఆడోళ్ళని అందంగా వర్ణిస్తాడు, ఆడకవైనా కవయిత్రి వాళ్ళు కూడా ఎవరిని వర్ణిస్తారు? ఆడవాళ్ళనే వర్ణిస్తారు. నిజానికి అందం విషయంలో, దేవుని నిర్మాణంలో కూడా అందం విషయంలో ప్రధాన పాత్ర స్త్రీలకే ఇచ్చేశాడు. అంటే మగాళ్ళు కూడా అందంగానే చేశాడు దేవుడు, కాదని నేను అనట్లేదు, కానీ ప్రధాన పాత్ర స్త్రీలకు ఇచ్చాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథం పైనున్న అందం గురించి మాట్లాడుతూ అంటది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని చెబుతూ ఒక విలువైన అందాన్ని గురించి బైబిల్ గ్రంథం మాట్లాడింది. ఇప్పుడు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఒక పాయింట్ మీకు చెప్పి నేను అందులోకి వెళ్తాను. క్రైస్తవ సమాజంలో చాలామంది స్త్రీలను టార్గెట్ చేసే ప్రసంగాలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రతోడికి లోకు ఎవరంటే స్త్రీలు. మగాడు ఎలాగైనా ఉండొచ్చండి క్రైస్తవ్యంలో, క్రిస్టియన్ సొసైటీలో మీరు గమనించండి, మగాడు ఎలా అయినా ఉండొచ్చు. జబర్దస్తులో ఆడవాళ్ళ మీద జోకులు వేసినట్టు ఈ మధ్య క్రైస్తవ ప్రపంచంలో కూడా ఆడవాళ్ళ మీద జోకులేసి పబ్బం గడుపుకునే బోధకులు తయారయ్యారు. వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంటుంది. ఆడవాళ్ళ మీద జోకులేసి పెళ్ళిళ్ళలో చూడండి, ఒకడెవడో మొన్న ప్రసంగం చేస్తున్నాడు, పెళ్లి ప్రసంగం. ఎవరోనట పుస్తకాలు చదువుతున్నారట, గూగుల్లో వెతుకుతున్నారట, మగాడిని అర్థం చేసుకోవడానికంటే చాలా పుస్తకాలు ఉన్నాయట, ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలని వెతుకుతుంటే గూగుల్లో అసలు ఒక పుస్తకం కూడా లేదని చెప్పిందట. అది పెళ్లిలో చెప్తున్నాడు. అంటే ఇలాంటి పనికి మాలిన యావా పుట్టించేటువంటి చెత్త డైలాగులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళలో చెప్పి పాపం గడుపుకునే బోధకుల్ని చూసినప్పుడు చాలా చిరాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళ మీద సెటైర్లు వేసి కించపరిచి అవమానపరిచి అదేదో డైలాగులు చెప్పేసి జబర్దస్త్ డైలాగులన్నీ వీళ్ళ మీద కౌంటర్లుగా వేసేసి మనం ఏదో ఎంజాయ్ చేసేస్తున్నాం, జనాల్ని నవ్వించేస్తున్నాం అనుకుంటే దానికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తూ వీళ్ళు కలిసి నవ్వుతుంటారు. వాళ్ళు సెటైర్లు వేస్తున్నప్పుడు నవ్వుతారు, నవ్వరా? బోధకుడు పెళ్లి ప్రసంగం చేస్తూ ఇలా సెటైర్లు వేస్తున్నప్పుడు మీరు కూడా కలిపి నవ్వుతున్నారంటే అర్థం ఏంటి? పర్లేదు మమ్మల్ని అనండి, ఏంటంటారో అనండి, మీకు మేము ఆట వస్తువులు లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో తరాల నుండి యుగాల నుండి మేము మీకు ఆట వస్తువులం కాబట్టి మా మీద డైలాగులు వేసుకోండి, కామెడీలు చేసుకోండి, నవ్వించుకోండి అన్నట్టే కదా. అంతేనా? మరి దానికి ఒప్పుకున్నట్టేగా. సో అలా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పుకునేవాళ్ళుగా ఉంటారు. మీరు ఎప్పుడైతే ఒప్పుకోవడం మానేస్తారో వాళ్ళు చెప్పుకోవడం మానేస్తారు. మీరు ఒప్పుకోవడం మాననంత వరకు వాళ్ళు చెప్పుకోవడం మానరు. కాబట్టి ఎక్కడైనా అక్క చెల్లెమ్మలు కొంచెం బుద్ధి తెచ్చుకొని అలాంటి పనికిమాలిన డైలాగులు మేము ఏది వేస్తున్నప్పుడు పర్లేదు వేసేయండి అని చెప్పేసి అనకుండా కొంచెం వ్యతిరేకించడం నేర్చుకోండి. ఏమయ్యా, మగాళ్ళకు అర్థం కాని ఆడవాళ్లే ఉన్నారా ప్రపంచంలో, ఆడవాళ్ళకి అర్థం కాని మగాళ్ళు లేరా అని ఎప్పుడైతే మీరు అడగడం మొదలు పెడతారో అప్పుడు అలాంటి ప్రసంగాలు చేయడం తగ్గిస్తారు. లేదు, మీరు అడగడం ఎప్పుడైతే మొదలు పెట్టరో వాళ్ళు ఇంకా చేయడం కూడా తగ్గించరు. సో దీనికి కావాల్సింది ధైర్యం. మీకు అది లేదని నాకు తెలుసు, చాలామందికి లేదని నాకు తెలుసు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు అందం దగ్గరకు వస్తున్నాను. దేవుడు అంటున్నాడు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. కానీ ప్రపంచంలో అందానికి కొలమానాలు, నిర్వచనాలు ఒకలా లేవు. సమాజాన్ని బట్టి అందం యొక్క నిర్వచనాలు, కొలమానాలు మారిపోతాయి. ప్రపంచంలో ఆడవాళ్ళు ఉన్నారు, కానీ అందరు ఆడవాళ్ళు ఒకలా ఉండరు. ప్రపంచంలో ఆడవాళ్ళు ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా, అందరి ఆడవాళ్ళు చూడడానికి ఒకలా ఉండరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటారు ఆడవాళ్ళు. ట్రైబల్ ఉమెన్ ఉంటారు, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ట్రైబల్ ఉమెన్ని అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ మ్యాన్ పెళ్లి చేసుకోవాలి అంటే ఆమెకు ఒక విధమైన అందం ఉండాలి. ఆ అందం ఏంటంటే ఈ పెదవి చిన్నప్పుడే కట్ చేస్తారు వాళ్ళు, కత్తితో పెదవి కట్ చేస్తారు. కట్ చేసి దాంట్లో ఒక ప్లేట్ పెడతారు. ఆ ప్లేట్ ఇక్కడ వరకు అలా సాగిపోవాలి. అంటే ఈ పెదవి
ఇక్కడ వరకు అలా సాగిపోవాలి. సాగిపోయిన తర్వాత అందులో పెయింట్లు వేసిన లేదా చెక్కిన ఒక అందమైన ప్లేటు ఆ పెదవికి అలా సెట్ చేస్తారు. ఆ పెదవికి సెట్ చేసిన తర్వాత ఆమె దాన్ని అలా వేలాడేసుకు తిరుగుతూ ఉంటుంది. ఈ పెదవి లాగే కొద్దీ సాగిపోద్ది. దాన్ని అలా సాగదీసి ఇది ఇక్కడ దాకా వస్తుంది. అది దాన్ని కట్ చేసేస్తారేమో, ఆ కట్ అయిపోయింది ఒక రింగ్ మాదిరిగా. ఇప్పుడు అంత ఎందుకంటే మీకు చెవికి హోల్ పెడతారు కదా రింగ్ పెట్టుకోవడానికి, ఆ హోల్కి బరువు పెట్టారనుకోండి, ఉండే కొలది ఏమవుతుంది, ఆ బరువు పెంచుకుంటూ పోతుంటే ఉండే కొలది ఇంకా పెంచుతూ పోతుంటే బరువు ఇంకా 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 ఇంకేమవుతుంది, అది ఈ చెవి సాగుతుంది. కొంతమందికి చూడండి చెవి కన్నాలు పెద్దవైపోతుంటాయి. ఎందుకు పెద్దవైపోతాయంటే బరువు పెంచుకుంటూ పోతారు వాళ్ళు. బరువు పెంచుకుంటూ పోయే కొలది ఆ చెవి కన్నాలు పెద్దవైపోతాయి. చెవులు కూడా పొడవుగా ఉంటాయి, ఇక్కడికి ఉంటాయి. ఈ చెవికి ఉన్నటువంటి ఈ ఈ ఈ శుతి మెత్తగా ఉన్నటువంటి సున్నితమైన ఈ చర్మం ఏదైతే ఉందో ఇది కిందికి సాగిపోయి ఉంటుంది ఇక్కడ వరకు. ఈ పక్కన కూడా అంతే. ఈ పెదవి అయితే చాలా కిందికి ఇలా సాగిపోయి ఉంటుంది. దానికి ప్లేట్ ఫిట్ చేస్తారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, లైవ్లో చూస్తున్న వాళ్ళకి చూపిస్తున్నాను. ఆ ప్లేట్ అలా ఉంటేనే అక్కడ మగవాడు ఆమెను ఇష్టపడతాడు. అది ఆమెకు అందం. ఏంటది? అందం. అలవాటైపోయిన అందం అంటాను నేనైతే. అదే మీరు కానీ చేశారనుకోండి అలాగా, మన చర్చికి ఎవరైనా అలాంటి ప్లేట్ ఒకటి పెట్టుకుని ఎవరైనా ఒక ఆవిడ వచ్చిందనుకోండి, మీరు పక్కన కూర్చుంటారా, హడలెత్తిపోయి చేస్తారా? హడలెత్తి చేస్తారు, భయపడి పారిపోతారు. అమ్మ ఇదేదో ఎంత జంతువు అనుకుంటారు. కానీ వాళ్ళకి అలా ఉంటే షీఈస్ ద బ్యూటీ. ఎక్కువ మంది పువ్వులు పట్టుకుని వాళ్ళ వెనకాల తిరుగుతారట, ఐ లవ్ యూ అని, ఇలాంటి పువ్వులు పట్టుకొని. ఇక్కడ అనుకోండి పువ్వులు పట్టుకు తిరగరు, పాడి కట్టేస్తారు, భయపడి చేస్తారు రాత్రులు కనబడితే. అమ్మ బాబో ఎలా ఉంది టీవిడా, ఏంది పెదవి ఏంది ఎంత ఉంది. ఆ పెదవిలోంచి ఆ ప్లేట్ తీసి ఒక ఆవిడ చూపించింది, అది కూడా స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ప్లేట్ తీసేసి వట్టి పెదవి సాగిపోయిన పెదవి చూపించింది ఒక ఆవిడ, నల్లగా ఒక ఆవిడ ఉంది, చూపించింది. చూడండి ఎలా ఉందో. ఆమె చూస్తే భయం వేస్తుంది, ఇలా వేలాడుతూ ఉంటుంది. అది భోజనం చేసేటప్పుడు తీస్తారట అది. లేదంటే ఆ ప్లేట్లోంచి భోజనం చేయడం, నీళ్ళు తాగడం కుదరదు. ప్లేట్ తీసి నీళ్ళు తాగినా భోజనం చేసినా లేదా స్ట్రా వేసుకు తాగాలి. తాగేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుంటారు. ఆ ప్లేట్ ఉంటేనే వాళ్ళకి అందగత్తెలు అని గుర్తింపు ఆ ట్రైబల్ ఉమెన్కి. ఆ ప్లేట్ లేకపోతే అందగత్తెలని ఎవరు వాళ్ళని గుర్తించరు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన వాడు ఎవడైనా సరే ఇది తగదు, దేవునికి తగదు, తీసేయి అంటే ఆ పేదాన్ని సెర్చ్ చేయగలవా? ప్లాస్టిక్ సర్జరీ చేస్తావు మళ్ళీ. కాబట్టి ఇంకా అక్కడ నువ్వు భౌతికమైన అందం గురించి మాట్లాడాల్సిన అవసరత లేదు. వాళ్ళని అలాగే అంగీకరించాలి. అక్కడికి వెళ్ళిన సువార్థికుడు వాళ్ళని ఎలా చేయాలి? అలాగే అంగీకరించాలి. దేవుడు వాళ్ళని అలాగే అంగీకరిస్తాడు తప్ప నువ్వు ఇప్పుడు పెదవి తీసేయి, లేకపోతే ఆ ప్లేట్ తీసేయి, లేకపోతే చెవులు కొనే తీసేయి, చెవి సాగిపోయింది అది కత్తిరించే, ముక్కు సాగిపోయింది కత్తిరించే అనడానికి అవకాశం లేదు. అది వాళ్ళ సంస్కృతి, ఇండోనేషియన్ సంస్కృతి. తర్వాత మరో సంస్కృతి చూద్దాం. మరో సంస్కృతి చూద్దాం. స్క్రీన్ మీద చాలా రకాల స్త్రీలను మీకు చూపిస్తున్నారు. అందులో నేను పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఆఫ్రికన్ సంస్కృతి కానివ్వండి, ఇథియోపియా సంస్కృతి కానివ్వండి, యూరోపియన్ సంస్కృతి కానివ్వండి, అరబ్ సంస్కృతి కానివ్వండి, జెవిష్ ఉమెన్ సంస్కృతి కానివ్వండి, ఇలా ప్రపంచంలో రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఇమేజెస్ 1 by 1 నీట్గా స్లోగా ప్రశాంతంగా మీకు స్క్రీన్ మీద వస్తూ ఉంటే చూడండి. చాలామంది ఆడవాళ్ళని మీకు చూపిస్తున్నాను. అలాగే ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్న వాళ్ళ అనాగరికుల యొక్క సంస్కృతి, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ యొక్క వేషధారణ కానివ్వండి, వాళ్ళ అందం కానివ్వండి, వీళ్ళందరూ ప్రపంచంలోనే అందగత్తెలు. వాళ్ళు రకరకాల ఆభరణాలతో లేదా రకరకాల వస్త్రధారణలతో, రకరకాల వేషధారణతో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి రకరకాల ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులతో మనకి దర్శనమిస్తూ ఉంటారు. అందులో జడలు ఉంటాయి, తర్వాత ఇంకా ఆభరణాలు ఉంటాయి, రకరకాల వస్త్రాలు ఉంటాయి, రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి, రకరకాల విధానాలు ఉంటాయి. ఒకటని కాదు. చూడండి, ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరూ పూర్వం ఒకటే బట్ట, ఏంటది? చీరలు తప్ప మన ప్రాంతానికి మరోటి తెలీదు. మరి ఇప్పుడు చీర మెల్లిగా పక్కకి జరిగింది, మరి ఏమొచ్చింది? డ్రెస్సులు వచ్చాయా రాలేదా? అదిగో ఇక్కడ ఉన్న ఆడపిల్లలందరూ పంజాబ్ డ్రెస్సులు వేసి కూర్చున్నారు. పంజాబ్ డ్రెస్ అనేది ఇక్కడ కల్చరా? కాదు కదా, వేరే చోటది. ఇక్కడికి తెచ్చుకున్నాం మనం దాన్ని. చీరలతో పాటు ఇప్పుడు పంజాబ్ డ్రెస్సులు కూడా వాడుతున్నాం.
సో రకరకాల వస్త్రాలు, రకరకాల వస్త్రధారణలు. అరబీ మహిళలు ఒకలా ఉంటారు, జెవిష్ పీపుల్ ఒకలా ఉంటారు, రష్యన్ పీపుల్ ఒకలా ఉంటారు, యూరోపియన్ పీపుల్ ఒకలా ఉంటారు, జపాన్, చైనాలో సంప్రదాయ వస్త్రధారణతో తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. జపాన్, చైనా, నేపాల్లో సంప్రదాయ వస్త్రధారణతో తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే మనకు కూడా కొంతమంది ప్రజలు ఉంటారు, ఒక తెగవారు ఉంటారు, వాళ్ళ వస్త్రధారణ చూస్తుంటే చాలా వెరైటీగా ఉంటుంది. వాళ్ళు సంచార జీవులు, అప్పుడప్పుడు మన ప్రాంతాలకు కూడా వస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి వస్త్రధారణ విషయంలో తేగలమా? వీళ్ళందరినీ వేషధారణ విషయంలో ఒక తాటి మీదకి తేగలమా? అవుతుందా? మనకి అవుతుందా? అవ్వదు. దేవుడు కూడా ఆ విషయాన్ని అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళందరినీ అందం విషయంలో ఒక తాటి మీదకి తేవటం సాధ్యపడదు గనుకనే ప్రపంచానికి అంతటికీ, అన్ని భాషలలోనికి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నటువంటి దేవుడు ఆ అందం విషయంలో ఎలాంటి కొలతలు, కొలమానాలు విధించలేదు. వాళ్ళకి మామూలుగా అనిపించేది మనకి ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. అంత ఎందుకండి, ఇప్పుడు అదే విధంగా నా చెల్లెలు కూతుర్ని పెదవికి ప్లేట్ వేసి తిప్పుతున్నాను అనుకోండి మీ మధ్యలో, నేనే మా పెద్దమ్మాయిని, ఎవరు, మా సుస్మితని. ఇక రేపటి నుంచి మా మీద మీరు ప్రసంగాలు చేస్తారా చేయరా? చెప్పండి. ప్రతి పనికి మాలినోడు ఒక వీడియో వేసుకుని వచ్చేస్తాడు. ఏమని? చూశారా వాళ్ళ మామయ్య పెద్ద ప్రసంగికుడు, ఆ అమ్మాయిని ఎలా తయారు చేశాడో చూశారా? అసలు ఇది క్రైస్తవ విధానమేనా? క్రైస్తవ విధానం వీడికి తెలిసినట్టు ప్రపంచ క్రైస్తవ విధానాన్ని వాడపోసినట్టు మాడేస్తాడు వచ్చి. ఇప్పుడు ఎక్కడ విధానాలు అక్కడ ఉన్నాయి, మనం వాటిని చెరపలేం, కదపలేం. మన భారతదేశంలోని బోలెడని రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అమల్లో ఉంది. ఎన్నని మారుస్తావు, ఎంతమందిని ఒక తాటి మీదకి తెస్తావు? నువ్వు తేలేవు. అందుకే దేవుడు బాహ్యమైన అందం గురించి మాట్లాడకుండా, బాహ్యమైన అందాన్ని గురించి పట్టించుకోకుండా, బాహ్యమైన అందాన్ని గురించి ఎక్కువ వివరాలు ఇవ్వకుండా ఆయన ఏమన్నాడంటే ఎక్స్ట్రాస్ వద్దన్నాడు. అంతే, ఒక ముక్కలో. ప్రతి చోటకి అదే వర్తిస్తుంది. ఇంకా ఏ ఏరియాలో బైబిల్ చదివినా, ఏ భాషలో బైబిల్ చదివినా, ఏ దేశంలో బైబిల్ చదివినా, ఎక్కడ ఏ తెగవారు సువార్తను అంగీకరించి ప్రభువులోనికి వచ్చినా వాళ్ళకి అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే నో ఎక్స్ట్రాస్. మీ ప్రాంతాన్ని బట్టి మీరు బతకండి, మీ ప్రాంతాన్ని బట్టి మీరు జీవించండి. అక్కడ ఇందాక ఆ ప్లేట్ లేకపోతే పెళ్లి జరగదు, వాళ్ళకి పెళ్లి చేసుకోరు ఎవరు. అక్కడ అమ్మాయికి కానీ ఆ ప్లేట్ లేకపోతే చిన్నప్పుడే పెదం కోసేసి సాగదీసేస్తారు దాన్ని. అలాగా చిన్న ప్లేట్ పెడతారన్నమాట చిన్న పాపకి. అలా సాగదీసి ఇంత చేస్తారు. ఎంత పెద్దదుంటే అంత అందమట. అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఎంత పెద్దగా పెదవి సాగిపోతే కింద పెదవి అంత అందం. సో కాబట్టి వాళ్ళకి అది లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోరు పెళ్ళిళ్ళు. ఒక్కో దేశంలో ఒక్కో విధానం అమల్లో ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు ఎక్స్ట్రాస్ వద్దు. వేటికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలో చెప్తాడు. పేతురు పత్రికలో అందాన్ని గురించి మాట్లాడుతూ వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి అందరూ కూడా మీకు తెలిసిన వచనాలే, కానీ మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం వివరంగా మాట్లాడుతున్నాను. 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు. అంటే మీకు అలంకారముగా ఉండక అన్నప్పుడు ఇక దీన్ని నిషేధించేశాడు అన్నట్టు కాదు. అక్కడ వస్త్రములు ధరించుకొనుటయు అని కూడా ఉంది. సో ఉన్నది ఉన్నట్టుగా తీసేసుకుని మనకు అనుకూలంగా మలిచేసుకుంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో వాళ్ళకి వస్త్రాలు పూర్తిగా ఉండవు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ యూట్యూబ్లో కొన్ని పడతాయి మనకి. అది నూడ్ ఫోటోలో చూపిస్తాడు కాబట్టి నేను ఆ ఫోటో మీకు చూపించట్లేదు. వాళ్ళకి ఈ పై భాగంలో, చెస్ట్ భాగంలో ఏ విధమైన గుడ్డలతో కప్పుకోరు వాళ్ళు. ఏవో 2 దండలు ఉంటాయి, ఇంకా డైరెక్ట్గా తిరుగుతూ ఉంటారు. మొల భాగంలో మాత్రమే చిన్నపాటి గుడ్డలతో కప్పుకుంటారు వాళ్ళు. అంటే మీకు ఆది మానవులు తెలుసు కదా, అలా ఉంటారనమాట అక్కడ స్త్రీలు పురుషులు కూడా. అంతే తప్ప వాళ్ళు పెద్దగా ఒళ్ళు కప్పుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళ ఒళ్ళంతా దాదాపు బయటే ఉంటుంది. ఇక వాళ్ళకి అదే అలవాటు, అదే జీవన విధానం. దాన్ని ఎవరు కూడా వింతగా చూడరు. అక్కడున్న మగాళ్ళు ఎవరు వింతగా చూడరు, అక్కడున్న ఆడవాళ్ళు కూడా దాన్ని వింతగా చూడరు. ఏమండి? కానీ సిటీస్లో ఇప్పుడు చూడండి, సిటీస్లో స్కట్స్ అవి వేసి తిరుగుతున్నారు, షార్ట్లు వేసి తిరుగుతున్నారు కొంతమంది ఆడపిల్లలు. అలాంటి షార్ట్ ఒక అమ్మాయి ఇక్కడ వేసి తిరిగింది అనుకోండి, ముంబైలోనో హైదరాబాద్లోనో తిరిగినట్టు ఇక్కడ కానీ తిరిగింది అనుకోండి, చెన్నైలో బెంగళూరులో తిరిగినట్టు, ఇంక మొత్తం అందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటారు పల్లెటూర్లలో? అయ్య బాబోయ్ బరి తెగించిపోయింది అని అంటారు మొత్తానికి.
ఏం తెగించిపోయిందట? బరే తెగించేసిందట. అసలు అంటే ఒక ప్రాంతాన్ని బట్టి వాళ్ళ విధి విధానాలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. అందుకే వీటి గురించి దేవుడు పక్కన పెట్టేసినట్టు మాట్లాడాడు. అవి ఉండక అన్నాడంటే అవి కాదు. మరేంటట? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. మీ హృదయపు అంతరంగ స్వభావము అన్నప్పుడు మళ్ళీ వెంటనే ఏమన్నాడు? అంతరంగ పురుషుడు అన్నాడు. ఆ అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు. చూడండి, ఫస్ట్ ఉండాల్సిన అందం గురించి మాట్లాడే దేవుడు. సో చాలా ఇంపార్టెంట్ ఈ అందం. మీ అందరికి ఉండాలి. ఇంత అందం మీలో ఉండాలి, ఇంత అందం ఉండాలి. అందగత్తే అనగానే దేని బట్టి చెప్పాలి? పై రూపాన్ని చూసేసి చెప్పేకూడదు అందగత్తే అని. ఒకవేళ నిజంగా పై రూపానికి అందగత్తే అయినా ఈ అంతరంగ అందం లేకపోతే దేవుడు అంటాడు పంది ముక్కునున్న బంగారు కమ్మి అంటాడు. అంతరంగ అందం లేకపోతే పంది ముక్కునున్న బంగారు కమ్మి అంటున్నాడు. అంతరంగ అందం ఉంటే పైన ఎలా ఉన్నా సరే నువ్వు ఆయన దృష్టికి అందగత్తెవే. మిస్ యూనివర్స్ అంతే. నువ్వు ఏంటది? మిస్ ఇండియా కాదు. దేవుని దృష్టికి నువ్వు అందగత్తెవైతే మిస్ ఇండియావా, మిస్ యూనివర్స్వా? చెప్పాలి. దేవుని దృష్టికి నువ్వు అందగత్తెవైతే మిస్ ఇండియావా, మిస్ యూనివర్స్వా అని అడిగాను నేను. మిస్ యూనివర్స్ అంతే. మిస్ యూనివర్స్, మిస్ హెవెన్ అంతే. పరలోకంలో కూడా ఎవరు అందగత్తే? నువ్వే అందగత్తెవి. ఎందుకు అందగత్తెవంటే పైనున్న దానికంటే కూడా దేవుడు లోపల ఉన్నదానికి విలువనిస్తాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, అని అయితే పైన ఉన్నది పట్టించుకోకూడదా, మొత్తానికి నాశనం చేసేయమంటారా అని అడిగితే నేను అలా అన్ను. ఎందుకంటే అది ఎలాగూ ఉండే కొలది, కణాలు చచ్చిపోయే కొలది అందం ఏమైపోద్ది చెప్పండి? మెల్లిమెల్లిగా పోద్ది. ఉన్నదాన్ని అందంగా ఉంచుకోండి, తప్పులేదు. చూడముచ్చటగా ఉండండి, గౌరవంగా ఉండండి, పద్ధతిగా ఉండండి. మీకు ఎలా ఉంటే ఇష్టమో, మీ ఆయన గారికి ఎలా ఉంటే ఇష్టమో, మీ ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటే ఇష్టమో, అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండు. అంతేగాని ఎవడో పనికి మాలిన వీడియోలు పెట్టేవాడికి అందంగా కనబడాలని మాత్రం అనుకోకు. అర్థమవుతుందా? ఎవడో చెప్తాడు నీ గురించి, వాడెవడో డిసైడ్ చేయడానికి, నీ గురించి ఎవడో గాలిగాడు డిసైడ్ చేయడానికి, నీ ఇంట్లో నీ బ్రతుకు గురించి ఎవడో పనికి మాలినోడు ఎవడో మాట్లాడడానికి, వాడి గురించి నువ్వు భయపడాల్సిందే ఉంది గుడ్డు. అవునా కాదా? ఆ మధ్య ఎవరో మా వినుకో మాట్లాడుతుంటే కామెంట్ పెట్టారట, నీ మెడలో చైన్ అవసరమా, నీ చెవికి ఆ రింగ్ అవసరమా అని. ఆడెవడో నా ఎదురుగుండా వస్తే గుండు కొట్టించి పంపించేస్తాను. గుండు కొట్టించి యూట్యూబ్లో మొరుగుతాడు కాబట్టి బడి బొమ్మని చెప్పు, కుక్క మురిగితే బడించుకోకని చెప్పాను. నీ ఇష్టం. నీ చైన్ వేసుకోవాలని నీకుందా, వేసుకో. నీకు చెవికి చిన్న రింగ్ పెట్టుకోవాలందా, పెట్టుకో. అది నేను అబ్జెక్ట్ చేస్తేనో, నువ్వు లేదు ఇంట్లో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారో, నీకు అబ్జెక్షన్ అయితేనో అప్పుడు బాధపడాలి. కానీ ఎవడో గాలిగాడు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడు, వాడు ఎవడో కూడా మనకు తెలీదు, వాడు గాలిగాడు వచ్చి నువ్వు మెడలో చైన్ వేసుకోకూడదు, నువ్వు చెవికి రింగ్ ఎట్టుకోకూడదు అంటే మనం పట్టించుకుంటావా? అసలు పట్టించుకోకండి. మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. కానీ అంతరంగ అందానికి మాత్రం ప్రాధాన్యతనివ్వండి. అది బాగుంటే ఆటోమేటిక్గా పైన ఎలా ఉంటుంది? పద్ధతిగా ఉంటుంది. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఎక్స్ట్రా ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ప్రతిదానికి అది ప్రాంతాన్ని బట్టి మారిపోద్ది సుమా. నేను చెప్పాను కదా, మీరు కానీ ప్లేట్ పెట్టుకుంటే ఎక్స్ట్రా అనే అంటారు, ఇక్కడ పద్ధతి అనరు. అదే ప్లేట్ ఇండోనేషియాలో పెట్టుకుంటే పద్ధతి అంటారు. అంటే ప్రాంతాన్ని బట్టి పద్ధతి ఏమైపోయింది? మారిపోయింది. అందుకే బుర్ర పెట్టి బైబిల్ చదవాలి. యూనివర్సల్ ఆలోచన విధానం ఉండాలి. మనం నూతుల కప్పల్లా ఉండకూడదు. కొంచెం సముద్రంలోకి వెళ్ళి చూస్తే ఈ కప్పకి జీవితం అర్థం అవుద్ది, లోకం అర్థం అవుద్ది. నూతులో ఉన్నంతసేపు ఈ కప్పకి ఏం అర్థం అవ్వదు? జీవితం అర్థం అవ్వదు, లోకం అర్థం అవ్వదు. బైబిల్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన పుస్తకం కాదు, ఇది యూనివర్సల్ బుక్. ఇది యూనివర్సల్ బుక్ కాబట్టి మీరు ఆ పద్ధతిని మెయింటైన్ చేసినంత కాలం మీకు ఏ ఇబ్బంది లేదు. ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఇతరులకు దాన్ని ఏమంటారు, ఆటంకం లేకుండా, చూసేవాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ పరిధిలో, అలాగే ముఖ్యంగా చూసేవాళ్ళు అనగానే మళ్ళీ వాళ్ళ కొలమానాలు మారిపోతాయి కాబట్టి మీ పరిధిలో, మీ కుటుంబ పరిధిలో మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. దాన్ని ఎవ్వరూ అబ్జెక్ట్ చేయడానికి సరిపోరు. నువ్వు సబ్బు రాసుకోవద్దు, నువ్వు క్రీమ్ రాసుకోవద్దు, నువ్వు పౌడర్ రాసుకోవద్దు, నువ్వు తలకు నూనె పెట్టుకోవద్దు, నువ్వు క్లిప్ పెట్టుకోవద్దు అనే అధికారం ఈ భూమి మీద ఎవ్వడికి లేదు. చెప్తున్నాను. అది మీ ఇష్టం. కానీ ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నేను మీకు చెప్పేది ఏంటంటే,
మీ అంతరంగ అందం ఏదైతే దేవుడు కోరుతున్నాడో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. బొట్టు గురించి కూడా చాలా సందర్భాల్లో మీకు నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే తీసి అవతల పడేయండి. దట్ ఈజ్ యువర్ విష్, అది మీ ఇష్టం. మీకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, తీసేయాలనుకుంటే తీసేయండి. దానికి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను కంది కదా, మా అమ్మను కూడా నేను కన్నాను. ఎలాగో చెప్పనా, మా అమ్మ నన్ను శారీరకంగా కంది, మా అమ్మను నేను సత్యంలో కన్నాను. దాన్ని బట్టి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే నేను మాట్లాడేంత వరకు నిజానికి మా అమ్మకి సత్యం తెలియదు. నేను అన్నాను, అమ్మ అంత అవసరత ఏముందన్నాను నేను. ఇప్పుడు తీసేస్తే నువ్వు దేవుడికి ఇచ్చేదే ఉంది, తీయక ఉంచుకుంటే నువ్వు దేవుడికి తగ్గించేది ఏమి లేదమ్మా, నీకు కావాలంటే ఉంచుకో, లేదంటే తీసవతల పడి. అది క్రైస్తవ జీవితానికి అసలు బొట్టుతో ముడిపెట్టొద్దమ్మా. ఎందుకంటే అది ఇప్పుడు ఎవడో పెట్టుకోవట్లేదు. ఇప్పుడు నేను ముంబై వెళ్ళొచ్చాను. ముంబైలో చాలామంది అమ్మాయిలు వచ్చారు, అక్షయలమ్మలు వచ్చారు, ఎవరికి ఏవి లేవు, బొట్లు లేవు, ఏవి లేవు. వాళ్ళు మామూలు నీట్గా ఉన్నారు అంతే. అలాగని బయట తిరుగుతున్న అన్యులు కూడా చాలామంది ఉన్నారు అక్కడ, క్రైస్తవేతరులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఏవి లేవు, అబ్బాయి బొట్లు ఏవి లేవు, ఎవరు పెట్టుకోవట్లేదు ఇదివరకు అట్లాగా. కానీ పల్లె ప్రాంతాల్లో కొంతమంది అమ్మ అది లేకపోతే కుదరదు అంటారు, అది ఉండాలంటారు. అది నీ ఇష్టం, అది మేము మాట్లాడకూడదు దాని గురించి. నువ్వు పెట్టుకోవాలా తీసేయాలా నేను చెప్పకూడదు, నాకు అవసరం లేదు, అది మీకు అవసరం లేదు, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. దాని గురించి మళ్ళీ ఒక ప్రసంగం చేస్తాడు ఎవడొకడు. అసలు అవసరం లేని విషయం, అది వ్యర్థమైన విషయం. నీకు ఇష్టమైతే పెట్టుకో, కష్టమైతే తీసేయి. తీసేసినా నీ అందం ఏమి తగ్గిపోదు, పెట్టుకుంటే నీ అందం ఏమి పెరిగిపోదు. అది నీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, కష్టమైతే తీసేసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్ విష్. మరలా చెప్తున్నాను, పెట్టుకుంటే పాపము కాదు, తీసేస్తే పుణ్యము కాదు. అర్థమైందా? దానివల్ల ఏ ఉపయోగం లేదు. అదొక వ్యర్థమైన విషయం. ఎందుకంటే అది కేవలం మన ప్రాంతానికి సంబంధించింది మాత్రమే. కొన్ని ప్రాంతాలకు వెళ్తే దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. కొన్ని దేశాల్లో ఆ పేరు కూడా ఎవరికి తెలీదు. నిన్న ముంబైలో ఒక చోట నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒక చెల్లెం ఎదురుపడింది నాకు. తెల్లగా ఉంది అమ్మాయి, ఎదురుపడితే చూడండి ఇలాగ పెద్ద స్టార్ ఉందన్నమాట. ఇక్కడే ఉంది పెద్ద స్టారు. అది కుంకుమతో పెట్టుకుందో లేకపోతే తిలకంతో పెట్టుకుందో తెలియదు. అరే ఎంత పెద్ద స్టార్ ఉందేటి ఈ అమ్మాయికి, లేవన్నా వేరే తెగవాళ్ళ అని అనుకున్నాను. మామూలు పంజాబ్ డ్రెస్ వేసుకుంది కానీ ఇంత పెద్ద పెట్టుకుంది. నుదురులో సగ భాగం ఆక్రమించింది అది. సరే కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక గుంపే కనబడింది. ఆ గుంపు ఒక 6-7 మందో 8 మంది ఉంటారు. వాళ్ళందరూ అలా పెట్టుకున్నారు, అందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా. నేను పక్కన ఉన్న కుర్రాన్ని అడిగా, ఏంది తమ్ముడు ఇదేమైనా కొత్త వింత ఆచారమా, లేకపోతే వీళ్ళు ఏమైనా వేరే మతస్థులా, వీళ్ళకి ఏంటి దిశలు, దీని సంగతి ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారు వెంటనే, అన్న ఇక్కడ ఒక దేవాలయం ఉంది, మహాలక్ష్మి అమ్మవారు ఎవరో చెప్పారు, ఒక దేవాలయం ఉంది. ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ గుర్తేస్తారన్న, అది చాలా పెద్దది, ఒక పెద్ద స్టార్ మాదిరి ఉందన్నమాట. ఇలా గీత గీసి ఇలాగ ఒక ఈత చెట్టు లేదా క్రిస్మస్ ట్రీ మాదిరిగా ఇంత ఉంది ఇలాగా. సో అంత పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ ఇష్టం అది. ఇక అలా రకరకాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ రకరకాలు. వాటిని మనం ఇందులోకి తీసుకొని రావద్దు. అర్థమైందా? ఎలా ఉండాలి మీరు అందరూ చెప్పండి అందం విషయంలో? భౌతికంగా అయితే పద్ధతిగా ఉండండి, మీ ప్రాంతాన్ని బట్టి. పద్ధతి అంటే ప్రాంతాన్ని బట్టి ఏమవుద్దని చెప్పాను, మారద్దని చెప్పానుగా. సో మీ ప్రాంతాన్ని బట్టి, మీ అలవాట్లను బట్టి, మీ విధి విధానాలు బట్టి, మీ కుటుంబ జీవన విధానాన్ని బట్టి మీరు ఎలా ఉంటారో అలా ఉండండి. మాది మీ మీద రుద్దకూడదు, మీది మా మీద రుద్దకూడదు. ఎవరిది వాళ్ళదే, ఎవరి ఊరు వాళ్ళదే, ఎవరి ప్రాంతం వాళ్ళదే, ఎవరి పట్టణం వాళ్ళదే. నువ్వు చీరే కట్టుకోవాలనడానికి ఎవరికి అధికారం లేదు. అలాగే నువ్వు నైటీ వేసుకోవద్దనడానికి ఏ పనికిమాలినోడికి అధికారం లేదు. వీడు చెప్తాడు నైటీల గురించి, వీడేమో లుంగిలేసి తిరగొచ్చు పనికిమాలినోడు. అవసరమా వీళ్ళకి? మనకు అవసరమా ఇవన్నీ? చెత్త విషయాలు అన్నమాట ఇవన్నీ. చెత్త పెంట పనికిమాలిన విషయాలు అవన్నీ వద్దు. కాబట్టి బీ కంఫర్ట్. మీరు మీ ఇంట్లో ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలో మీ కంఫర్ట్ మీరు చూసుకోండి. మీ కంఫర్ట్ గురించి మాట్లాడే అధికారం, హక్కు మాకు లేవు. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా ఉండండి. కానీ అంతరంగ అందం గురించి మాత్రం దేవుడు చెప్తున్నాడు. ఆ అంతరంగ అందాన్ని మాత్రం మీరు అందరూ ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ సుమా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సువార్త ప్రకటించాను అనుకోండి, ఏమని ప్రకటించాలి? ట్రైబల్ ఉమెన్కి సంఘం స్థాపించాం అనుకోండి, అక్కడ వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ వేసుకుని వస్తారు రారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఉంటుంది, మీరు స్క్రీన్ మీద చూసిన ప్లేటు. ఇప్పుడు నేను ఏమైనా తీపించాలా? ఇప్పుడు దగ్గరుండి నాకేమైనా వస్తుందా? తీస్తే చచ్చికిరా, లేకపోతే రాకు అన్నాను అనుకోండి,
దేవుడు ఏమంటాడు, దరిద్రుడా నీకు ఎందుకురా అవన్నీ, ముందు వాళ్ళ హృదయాలు మార్చు, వాళ్ళ మారు మనసు రావాలి, వాళ్ళ అంతరంగం బాగుండాలి, అంతే. ఇప్పుడు ఆ పెదవి సెట్ చేస్తే నీకేం వస్తుందరా, మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తే నీకేం వస్తుందరా, నీకేం రాదు, వాళ్ళు అలా వదిలే, వాళ్ళు అలా అలవాటు పడిపోయారు, వదిలే అలాగంటాడు తప్ప, లేదు ఇప్పుడు అర్జెంటుగా ప్లేట్ తీయించేయాలి, అది కత్తిరించేయాలంటే సువార్తకు ఆటంకం అది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అది. నేను వాళ్ళని మార్చలేని వెళ్ళి, ఆ సువార్తకు ఆటంకం అయిపోద్ది. సో ఇంకా నేను అది ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. మనకు సంబంధం లేని విషయం. మాట్లాడాల్సింది దేని గురించి మాట్లాడాలి? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అన్నాడు. జెవిష్ పీపుల్, వాళ్ళ విధి విధానాలు వేరుగా ఉండేవి. అందులో శారా గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత రెబ్కా ఉన్నారు, ఇంకా చాలామంది భక్తురాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళ జీవన విధానాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు వాడే లోహాలు, వాళ్ళు వాడేటువంటి అలంకరణకు ఉపయోగించేటువంటివి చాలా ఖరీదైనవి, బలమైనవి. మ్యూజియంలో చూసినటువంటి ఆ వీడియోలో వాళ్ళ చెవికి పెట్టుకునే పోగు ఎంత ఉంటుందో తెలిసి, ఇది కరెక్ట్గా ఎంత ఉంటుంది, లావుగా. వాళ్ళ చేతులకి కాళ్ళకి పెద్ద పెద్ద కడియాలు, వాళ్ళ ముక్కులకి వేసుకునేవి ఎంత పెద్దవి, వాళ్ళ చేతులకు తొడుక్కునేవి కూడా బాగా లావంటివి, పెద్దవి. ఏమండి, అలాంటి వాడేవారు పూర్వం వాళ్ళు. ఇప్పుడు ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిన సేవకుడు ఆమెకి ఏవో ఇచ్చాడు కదా, ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు. అవి ఏంటి అంటే మ్యూజియంకి వెళ్ళి చూడాలి. మనం ఎలా ఉండేవి ఆ రోజుల్లో అంటే మ్యూజియంకి వెళ్ళి చూడాలి. ఇప్పట్లాంటి ఐటమ్స్ కాదు, ఆర్నమెంట్స్ కాదు. అప్పుడు ఆర్నమెంట్స్ వేరు, అప్పుడు అవి వేరు. సో వాళ్ళనే ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు. ఏమని ప్రస్తావిస్తున్నాడు? పరిశుద్ధ స్త్రీలు ఉండేవారు, వాళ్ళు కూడా బాహ్య అలంకరణ కలిగే ఉండేవారు వాళ్ళు. సో పరిశుద్ధ స్త్రీలు ఉండేవారు, వాళ్ళు తమ స్వపురుషులకు లోబడి తమను తాము ఏం చేశారట? అలంకరించుకున్నారు. అలాంటి పరిశుద్ధ స్త్రీలుగా మీరు అందరూ ఉండాలి. అంటే మీ హృదయం ఆయనకి ఎలా కనబడాలి? అందంగా కనబడాలి. చెప్పండి, మీ అందరి హృదయాలు ఆయనకి ఎలా కనబడాలి? అందంగా కనబడాలి. అదే దేవుడు పరిగణనలోకి
తీసుకుంటాడు. సో ఫస్ట్ థింగ్ ఇది. సో మీకు అందం ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. మీరు అందగత్తెలే కాదా? మా అక్క చెల్లెమ్మలు చెప్పాలి, అందగత్తెలేనా మీరు? బాగా అందగత్తెలా, కొంచెమే అందగత్తెలు? మిస్ విలేజా, మిస్ మండల, లేకపోతే మిస్ డిస్ట్రిక్టా, మిస్ ఆంధ్ర, లేకపోతే మిస్ స్టేట్, లేకపోతే మిస్ ఇండియా, లేకపోతే మిస్ కంట్రీ, లేకపోతే మిస్ యూనివర్స్? ఎలా ఉందాం అనుకుంటున్నారు? మిస్ యూనివర్స్లే మీరు అందరూ. నా అక్క చెల్లెమ్మలందరూ మిస్ యూనివర్స్లుగా ఉండాలని నా కోరిక. మీరు ఏమంటారు చెప్పండి? అంతేనా? అంతే, అలాగే ఉండండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అలా చూడాలని కోరుకుంటున్నాడు. మిస్ యూనివర్సల్ కావాలి ఆయనకి. రైట్. సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను. జ్ఞానం. జ్ఞానం అనేది పూర్వం నుంచి కూడా ఆడవాళ్లకు భౌతికంగాను ఆత్మీయంగాను దూరం అవుతూనే వచ్చింది. మీకు ఒక పాయింట్ చెప్తా. చదువుల తల్లి ఎవరు? నీ మొహం, సావిత్రిబాయి పూలే. చదువుల తల్లి ఎవరు? సావిత్రిబాయి పూలే. ఎందుకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అంటారంటే, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అని ఎందుకు అంటున్నామంటే, మీరు చెప్పే పేర్లేవి ఇక్కడ వర్తించవు. ఎందుకు అంటున్నామంటే సావిత్రిబాయి పూలే అని, ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవడం నిషేధం. అసలు ఆడపిల్లకి చదువు ఉండడానికి వీలు లేనే లేదు. అప్పుడు ఆమె భర్త అయినటువంటి జ్యోతిరావుబాయి పూలే గారు ఆమెను ప్రోత్సహించి చదివించటం మాత్రమే కాదు, షీ వాజ్ ఏ టీచర్, ఒక అధ్యాపకురాలిగా మారింది. మొట్టమొదట స్త్రీ విద్యను ప్రోత్సహించిన ఆమె సావిత్రిబాయి పూలే. మొట్టమొదట స్త్రీ విద్యను ప్రోత్సహించింది. ఆడపిల్లలు చదువుకోవాలి అని పట్టుబట్టు కూర్చుంది. అంత మాత్రమే కాదు, అగ్రకులాల్లో ఉండే ఆడపిల్లలకు కూడా చదువు లేదు. ఆ రోజుల్లో చదువుకోవడానికి వీలు లేదు. చదువు ఆడదానికి ఎందుకు అన్నట్టుగా మాట్లాడేవారు, ఉండేవారు ఆ రోజుల్లో. ఆడపిల్లకి చదువు ఎందుకు? మరి చదువు ఎవరు చదవాలి? మగవాడే చదవాలి, ఆడవాళ్ళు చదవడానికి వీలు లేదు. 10th క్లాస్ కూడా పూర్తి అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసేయాలి, లేదా 7వ తరగతి కూడా పూర్తయిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి ఏం చేసేయాలి? పెళ్ళిళ్ళు చేసేయాలి. నీ ముఖానికి చదువు అవసరమా అనేటువంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే ఒక పోరాటమే చేసింది, ఒక ఉద్యమమే చేసింది. ఆమె చీర కట్టుకుని చదువు చెప్పడానికి స్కూల్కి వెళుతూ ఉంటే బురద నీళ్లు, పేడ ముద్దలు చల్లేవారట మీద. అవి భరిస్తూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చీర మార్చేసుకుని పక్కన పెట్టుకుని వేరే చీర అక్కడ కట్టుకొని పాఠాలు చెప్పేసి, మళ్ళీ ఏ పేడ అయితే కొట్టారో, ఏ మట్టి అయితే చల్లారో, బురద అయితే చల్లారో అదే చీర కట్టుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది అదే త్రోవకుండా. అసలు ఆ జ్ఞానం కోసం ఆమె పడిన తపన, ఆ జ్ఞానాన్ని పంచడానికి ఆమె పడినటువంటి కష్టం మామూలు విషయం కాదు. సో కాబట్టి జ్ఞానం అనేది చాలా అవసరం అని ఆమె గుర్తించింది. ఇప్పుడు ఆమె గురించి ఒక ఎగ్జాంపుల్గా మన భారతదేశంలో మాట్లాడుకుంటున్నాం. సో ఇదే విధంగా బైబిల్ చరిత్రలో కూడా జ్ఞానం కొరకు పాటుపడినటువంటి కొందరు స్త్రీమూర్తులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు సమయం సరిపోదు. ఆల్రెడీ నేను మాట్లాడాను, అలాగే మీ వదినమ్మ మాట్లాడింది, నాకు తెలిసి చెల్లెమ్మ, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు. ఫీబే గురించి గతంలో నేను మాట్లాడాను, మీరు విన్నారు. విను వదినమ్మ కూడా మాట్లాడింది, అలాగే చెల్లి కూడా మాట్లాడింది. సో మీకు యూట్యూబ్లో ప్రసంగం అవైలబుల్గా ఉంటుంది. మేము మాట్లాడింది ఎక్కడో ఉంటుంది, తప్పకుండా మీరు ఇది వినండి. ఫీబే చరిత్ర. సో జ్ఞానం కోసం ఆమె పడిన ప్రయాస, జ్ఞానం కోసం ఆమె పడిన కష్టం, జ్ఞానాన్ని విస్తృతం చేయటానికి ఆమె పడిన తపన అంతా ఇంత కాదు. ఒక మాట చెప్తాను, ఆమె జ్ఞానాన్ని నేర్చుకుందా, నేర్చుకోలేదా? ఫీబే నేర్చుకుంది. ఇన్ ద సేమ్ వే ఆ జ్ఞానం కోసం ప్రయాసపడిన వాళ్ళలో ఎందరో బైబిల్లో స్త్రీమూర్తులు కనబడతారు. ఒక మాట చెప్పనా, మార్తా, మరియా. మార్త ఏం చేస్తుందట? మార్త ఏం చేస్తుందట? అంతేనా? కరెక్టేనా? మరి చాలామంది వంకాయ కూర వండుతుంది, బెండకాయ కూర వండుతుంది అంటారు. ఉందా బైబిల్లో అలాగా? ఉందా? వంకాయ కూర వండుతుంది, బెండకాయ కూర వండుతుంది, వంటగదిలో ఉంది, చాలా పడుతుంది, ఉల్లిపాయలకు వస్తుంది, పచ్చిమిరపకాయలకు వస్తుంది, నాకు ఎవరో తోడు రావట్లేదని బాధపడుతుందని చెప్పి పోయిన వాళ్ళు ఉన్నారు. అలా చదివారు బైబిల్ వాళ్ళు. అలా లేదు బైబిల్లో. విస్తారమైన పని పెట్టుకుందట. అది ఏం పని? ఏదో డబ్బులు వచ్చే పని. ఆ విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఏంది ఎక్కడ కూర్చునో రా అని చెప్పి నా సోదరిని పంపించని గొడవ పెడుతుంది వచ్చి. యేసు ప్రభు కోసం వంటగదిలో దూరి వంట చేయట్లేదు ఆవిడ. అలాగని బైబిల్లో లేదు.
సో ఆవిడేదో చేసుకుంటుంది, విస్తారమైన పని పెట్టుకుంటే దానికి తొందరపడి ఇదిగో వచ్చి అంటే అప్పుడు ప్రభు అన్నారు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. మరియా ఏది ఏర్పరచుకుంది? ఉత్తమమైనది. అంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని జ్ఞానం వింటోంది. అవును, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు. వారి పాదాల దగ్గర జ్ఞానం నేర్చుకుంది. అందుకే చాలా సందర్భాల్లో ఒక పదం వాడతారు, పలానా గురువు గారి పాదాల దగ్గర నేర్చుకున్నాను, పలానా వ్యక్తి పాదాల దగ్గర నేర్చుకున్నాను అంటారు. ఇది పాదాల దగ్గర నేర్చుకున్నానని ఎందుకంటారు? ఆ పదప్రయోగం అంటారంటే సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. గురువు పాదాలు నిన్ను కూడా ఉన్నతమైన మార్గాల్లోనికి నడిపించే పాదాలు కనుక పలానా ఆయన పాదాల ముందు కూర్చుని నేర్చుకున్నాను. పాదాల ముందు కూర్చొని నేర్చుకున్నాను, అది కరెక్ట్ వర్డ్. దేని ముందు కూర్చున్నాం? పాదాల ముందు. ఇప్పుడు నా పాదాల ముందేనా మీరు అందరూ ఉన్నారు? రైట్. అలాగే ఏ బోధకురాలి పాదాల ముందేగా మనం ఉంటాం. ఎందుకు ఆ గౌరవాన్ని మనం ఇస్తున్నామంటే, అవును, వారు చెప్పే జ్ఞానానికి మనం ఇచ్చేటువంటి విలువ. పౌలు గారి గురించి కూడా మాట్లాడుతూ గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు ఉంది, చూసారా గ్రంథంలో ఉందా లేదా? పౌలు ఎక్కడ నేర్చుకున్నాడట? గమలీయేలు పాదముల యొద్ద కూర్చుండి ధర్మశాస్త్రం అంతటిని అవపాసన పట్టిన పౌలు. సో కాబట్టి ఆ పదం వాడతారు, ఆ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాం అన్న పదాన్ని వాడతారు. పౌలు గారు యేసుప్రభు వారి పాదాల దగ్గర కూర్చుంది ఎవరు? మరియా. పాదాల దగ్గర కూర్చుని జ్ఞానం నేర్చుకుంటుంది. అంటే ఆ రోజుల్లోనే స్త్రీలకు జ్ఞానం నేర్పించాలని కంకణం కట్టుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఆ తర్వాత పౌలు గారు కూడా తన వెంట చాలామంది స్త్రీలను తిప్పుకున్నారు, వాళ్ళకి జ్ఞానాన్ని బోధించారు, నేర్పించారు. కాబట్టి జ్ఞానం లేకపోతే మీరు ఒక ఎస్తేరు కాలేరు, జ్ఞానం లేకపోతే మీరు ఒక రూతు కాలేరు, జ్ఞానం లేకపోతే మీరు ఒక మంచి ఉత్తమురాలైన స్త్రీ కాలేరు. కాబట్టి మీకు జ్ఞానం చాలా అవసరం. అటు సావిత్రిబాయి పూలే చెప్పినట్టుగా భౌతికమైన జ్ఞానం అవసరమే, అంతరంగ ఆత్మీయ జ్ఞానం కూడా అవసరం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్మాయికి పెళ్లి చేయాలండి అంటే ఏం చదువుకుంది, వయసు ఎంత అని అడుగుతాను. పావలా పెళ్ళిళ్ళు చేయొద్దని చెప్తాను. పావలా పెళ్ళిళ్ళు అంటే ఏంటి? 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయకండి, అది మెచ్యూరిటీ వచ్చే వయసు కాదు. మీరేం అడుక్కు తినట్లేదుగా, మీ పిల్లల్ని చదివించడానికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయిగా. సో చదివించండి. రేపు పొద్దున మొగుడు మంచోడు కాకపోతే నీ కూతురు ఉద్యోగం చేసుకుని బతకగలిగే స్థాయిలో ఉండాలని నేను అంటాను. తండ్రులు తల్లులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? మీ పనికి మాల చప్పట్లు వద్దు కానీ చేతులు ఎత్తి చూపించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? మా పిల్లకి తొందరగా పెళ్లి చేసేయం, మేము వయసు వచ్చింది కదా ఎంత తొందరగా తోసేయాలని చెప్పి ట్రై చేయం, ఖచ్చితంగా చదివిస్తాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడ చదివిస్తాం, ఉద్యోగం వచ్చేంత వరకు ట్రై చేస్తాం, మా వంతుగా మేము కష్టపడతాం అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. చేయండి. వాళ్ళకి ఎవడో మంచి మొగుడు వస్తాడో లేడో చెప్పలేం, వాడే పనికిమాలుడు తగిలాడు అనుకో, నీ కూతురు తన కాళ్ళ మీద నిలబడి బతకగలిగే దమ్ము ఉండేలా చెయ్యి. జ్ఞానమి ఆ జ్ఞానంతో ఎలా అయినా బతకడానికి ప్రయత్నిస్తుంది. జ్ఞానమే లేదనుకో ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. అందుకే మీరు డిపెండెంట్లు ఎందుకు అయిపోయారు, ఇండిపెండెంట్లు ఎందుకు కాలేకపోయారంటే ఆ జ్ఞానం లేకపోవటం వల్ల. రైట్. సో జ్ఞానం అనేది చాలా 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 అవసరం. విద్య, అది దైవ విద్య కావచ్చు, లోక విద్య కావచ్చు, 2 విద్యలు కూడా మీ అందరికీ చాలా అవసరం. ఉత్తమమైనది దైవ విద్య, ఉత్తమమైనది ఆత్మీయ విద్య. సో ఆత్మీయ విద్య కోసం, అంతరంగంలో ఆత్మీయ విద్య నింపుకోవడం కోసం మీరందరూ చాలా చాలా కష్టపడాలి. సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ మాట్లాడుతున్నాను. థర్డ్ పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైనది. ముందు మనం ప్రస్తావించుకున్నది ఏంటది? ధైర్యం. ధైర్యం. ఇందాక చెప్పాను కదా, ధైర్యం చాలామందికి ఉండదు అని. ఆడవాళ్ళలో చాలామందికి ఏముండదు? ధైర్యం ఉండదు. ఎంత శక్తిహీనులుగా కనబడతాడంటే కొంతమంది ఒక మంచి విషయాన్ని కూడా చెప్పటానికి భయపడుతుంటారు. ఎదుటి వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా ఏంటిది? భయం. చెప్పడానికి కూడా భయం. కానీ అందరు ఆడవాళ్ళు అలా ఉండరు. మీకు ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి కథ చెప్పాలి, కథ కాదు చరిత్ర. అమ్మాయి పేరు జెసికా వాట్సన్ అనే అమ్మాయికి దాదాపు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఒంటరిగా సముద్రం మీద తిరిగి రావాలి, చుట్టి రావాలన్న కోరిక కలిగింది. జెసికా వాట్సన్. మీరు కావాలనుకుంటే ఓటీటీలో ట్రూ స్పిరిట్ అనే ఒక మూవీ ఉంది, చూడండి.
ట్రూ స్పిరిట్. ఆమె చరిత్రను తీశారు సినిమాగా. మొత్తం అంతా ఆమె చరిత్రే ఉంటుంది. ఆమె ఎలా స్టార్ట్ అయింది, ఏ బోటు మీద వెళ్ళింది, ఆ బోటు మీద ఒంటరిగా ఆ వయసులో మొత్తం ప్రపంచాన్ని చుట్టి, అన్ని సముద్రాల్ని తిరుగుతూ ప్రపంచాన్ని చుట్టి మరలా దేశానికి ఎలా వచ్చింది, ప్రధానమంత్రి సహా దేశస్తులందరూ ఆమెను ఎంతగా పొగిడారు, కీర్తించారు అనేవన్నీ కూడా మీకు ఆ మూవీలో ఉంటాయి. దాన్ని ట్రూ స్పిరిట్ అంటారు మూవీ పేరు. అది మీరు చూడండి, చాలా మంచి సమాచారం ఉంటుంది అందులో. ఎందుకు చూడమంటున్నానంటే దాన్ని మీకు, ఈ జెసికా వాట్సన్ అనే అమ్మాయి తనకు కలిగిన ఒక కోరిక ఏంటంటే ప్రపంచాన్ని చుట్టూ రావాలి. అమ్మా నాన్నలను ఒప్పించుకుంది. ఒక పడవ తీసుకుంది. ఆ పడవ మీద ఎక్కింది, మొదలైంది. మధ్యలో తుఫాన్ వచ్చింది, చిన్న తుఫాను. ఆ తుఫాన్ నుంచి ఎలాగో బయటపడింది. ఆ తర్వాత ఇక దగ్గరికి తీరానికి చేరుకుంటున్నామని అన్నప్పుడు 3 తుఫాన్లు కలిసి ఆమె మీద దండయాత్ర చేశాయి. 3 తుఫాన్లు. ఇప్పుడు 3 తుఫాన్లు ఆమె మీదకి వచ్చినప్పుడు ఆ చిన్న పడవ పగిలిపోద్ది. అది చూసినటువంటి ఆమె కోచ్ ఎవరైతే ఉన్నారో ముందుగానే ఆమెకి ఇన్ఫర్మేషన్ పంపించారు. అమ్మా సిగ్నల్ వచ్చినప్పుడు మాట్లాడేట, అమ్మా నువ్వు వద్దు, ఆ దగ్గరలో ఏ పోర్టు దొరికితే ఆ పోర్టుకి వెళ్ళిపో, నువ్వు అక్కడ ఛేదించలేవు, నువ్వు వెళ్ళలేవు, చచ్చిపోతావు, నువ్వు ప్రాణాలు కోల్పోతావు. కాబట్టి నా మాట విని అక్కడ దగ్గరలో ఏ పోర్టు ఉంటే ఆ పోర్టుకి వెళ్ళిపో, నువ్వు ఓడిపోతే ఓడిపోయావులే, పోతే పోని, జీవితంలో ఇంకోటి చేసుకోవచ్చు, నీకు ఓడిపోయినందుకు బాధపడకు. ఇలా చాలామంది ఓడిపోయారు, ప్రకృతి సహకరించకపోతే నువ్వేం చేస్తావు అని అన్నప్పుడు అమ్మ ఎందట, లేదండి ప్రకృతి తల్లి లాంటిదని మీరే చెప్పారు కదా, దేవుడి సృష్టి ఎప్పుడు మనకు తల్లి లాంటిదే, మనల్ని పాడు చేయదని చెప్పారు కదా, సరే నేను ముందుకే పోతా, నేను ఎదురెడతట్లేదు, దాంతోపాటు కొట్టుకుపోతా, గెలుస్తా అన్న నమ్మకంతో ఆ అమ్మాయి ఆ తుఫాన్ని ఎదుర్కోవటానికి ముందుకెళ్ళిపోయింది. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ ఉత్కంఠతో చూస్తున్నారు, బతుకుద్దా, చచ్చిపోద్దా, తిరిగి వస్తుందా, రాదా, ఇలా తల్లిదండ్రులకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు ఇలాంటి సాహసం చేశారు, చిన్న పిల్ల కదా, చచ్చిపోద్దేమో అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మాత్రం ధైర్యంగా ఎదుర్కోవడానికి వెళ్ళిపోయింది. 60-70 అడుగులు ఎత్తులో లేస్తున్నాయట అలలు. 60-70 అడుగులు ఎత్తులో అలలు లేస్తూ ఆ చిన్న పడవని అలా ముంచేసింది. పడవ తిరగబడిపోయింది. ఇక పగిలిపోయి లోపలికి నీళ్ళు వచ్చేయడమే తర్వాయి. ఆ బోటు కూడా అంతగా బాగాలేదు. అప్పుడే మరి ఆమెకు దైవకృపణాలో లేకపోతే ఏమనాలో, లేకపోతే ఆ అమ్మాయి ధైర్యాన్ని బట్టి ఆ అవకాశం లభించిందనాలో, వెంటనే మరలా ఆ బోటు తిరిగి ఆ 15 అడుగుల వాటర్లో నుంచి మరలా పైకి లేచి కొట్టుకుపోతూ మొత్తం మీద ఆ అమ్మాయి చిన్న వయస్సులో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా పేరు సంపాదించుకుంది, జెసికా వాట్సన్. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ఇది లోక సంబంధమైన విషయం కదన్నయ్య, మాకు అవసరమా అని మీరు అనొచ్చు. మీకు అవసరమైన పాయింట్ ఇందులో ఉంది, అందుకే చెప్తున్నా మీకు. అందులో ఏది అవసరమో చెప్పనా, ఆమెకున్న ధైర్యంలో పావలా ఉంటే చాలు మీకు. ఆ ధైర్యం ఉంది చూశారు, ఆ ధైర్యంలో పావలా వంతు ధైర్యం ఉంటే మీరు దేవునిలో ఎదుగుతారు, విశ్వాసంలో ఎదుగుతారు. అసలు ధైర్యం అనేది మనలో లేనప్పుడు, పిరికితనంతో మనం బతుకుతున్నప్పుడు ఎందులోనూ ఎదగలేం, ఆత్మీయంగానూ ఎదగలేం, దేవునిలోనూ ఎదగలేం, విశ్వాసంలోనూ ఎదగలేం. అందుకే దేవుడు అంటాడు, భయపడకుడి అని పలుమార్లు చెప్పాడు మనకి. ధైర్యం, దెబోరాలో ధైర్యం ఉందా లేదా దెబోరాలో ధైర్యం? ఆమె ఒక మహా ఉత్తమమైన న్యాయాధిపతిగా ఉంది. కారణం ఆమెలో ఉన్నటువంటి ధైర్యం అనేది లేకపోతే జీవితంలో ఏది సాధించలేరు. మాట్లాడడానికి ధైర్యం కావాలి, ఏదైనా పని చేయడానికి ధైర్యం కావాలి, కష్టం వస్తే ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి, నిలదొక్కుకోవడానికి ధైర్యం కావాలి, శ్రమల్లో ఓపికగా ఉండడానికి ధైర్యం కావాలి, చాలా విషయాలకు ధైర్యం కావాలి. మీరు విన్నారు, పొద్దునుంచి యోహాన గురించి విన్నారు, మరియ గురించి విన్నారు, ప్రిస్కిల్ల గురించి విన్నారు, ఇంకా చాలామంది గురించి మీరు విన్నారు. వాళ్ళందరూ ఎందుకు గొప్ప కార్యాలు చేయగలిగారు, సాహస కార్యాలు. ఫీబే ఎక్కడికో వెళ్ళింది, సముద్రం మీద ప్రయాణం చేసుకుంటూ ఒంటరిగా. పౌలు గారు ఇచ్చిన సువార్త పత్రికలు చేతబట్టుకొని ఒంటరిగా సముద్ర ప్రయాణం చేసుకుంటూ వెళ్ళింది ఫీబే. ఈ జెసికా వాట్సన్ లాగే ఈమె పేరు కోసం లేదా ఏదో ఒక గెలుపు కోసం ప్రయాసపడింది, కానీ ఫీబే దేవుని కోసం ప్రయాసపడింది. కానీ సముద్రయాత్ర మాత్రం సేమ్. ఆమె సముద్రయానం చేసింది, ఈమె కూడా సముద్రయానమే చేసింది. ఆ సముద్రయానం అనేది సేమ్. ఆ సముద్రయానం చేయాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇక్కడ జెసికా వాట్సన్ మన కళ్ళ ముందు జరిగింది కాబట్టి, మనం సినిమాగా తీశారు కాబట్టి, ఆమె చరిత్ర యూట్యూబ్లో ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఓ ట్రూ స్పిరిట్ అనే పేరు పెట్టి మంచి మోటివేషనల్ మూవీ ప్రపంచానికి అందించారు, ఈమె నిజ జీవిత చరిత్ర అని. మరి ఫీబేది కూడా నిజ జీవిత చరిత్రే. ఆమె కూడా సముద్రం మీద ఒంటరిగా సువార్త పత్రికలు చేతబట్టుకుని ప్రయాణం చేసింది.
దానికి కారణం ఆమెలో ఉన్నటువంటి ధైర్యం. ఒంటరిగా బతకలేరా? బతకగలరా? బతకాలనుకుంటే బతకలేరా? ధైర్యం ఉంటే ఒంటరిగా కూడా బతకగలరు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ముంబైకి వెళ్ళాను కదా, అక్కడ మీటింగ్ పెట్టించిన చెల్లెమ్మలు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఒక చెల్లెమ్మ ఉంది. ఆ భర్త భార్య కలిపి మీటింగ్ పెట్టించారు వాళ్ళు. సో ఆ అమ్మాయి వాళ్ళ గురించి చెప్తూ అందే, అన్న రోజు 25 కేజీల బ్యాగ్ భుజానం మోసుకుంటానన్నా. 25 కేజీల బ్యాగ్ భుజాన్ని వేసుకుని ఉదయం 6 గంటలకే లేచిపోవాలి మేము. పిల్లలకి టిఫిన్స్ వండేసి భోజనాలు బాక్సులు పెట్టేసి స్కూల్కి పంపించేస్తాను. ఆ తర్వాత నేను నా భర్త కలిసి వ్యాపారానికి వెళ్ళిపోతాం. ఎక్కడ వ్యాపారం చేస్తారంటే ట్రైన్స్లో చేస్తారు వాళ్ళు. ఒక ట్రైన్ ఆగినప్పుడు ఆ రద్దీ ఎలా ఉంటుందో తెలుసా? ముంబైలో ట్రైన్లు ఎక్కనెవరు దిగనివ్వరు, భయంకరం. అసలు మామూలుగా ఎక్కాలంటేనే కష్టం. అలాంటిది 25 కేజీలు 20 కేజీలు 15 కేజీలు బరువు కీ చైన్లు, చెవులు పెట్టుకునేవి, ముక్కులు పెట్టుకునేవి, లేకపోతే క్లిప్పులు, లాకెట్లు ఇవన్నీ అమ్ముకుంటారు వాళ్ళు. ఆ ట్రైన్లో బిజీగా తిరిగేవాళ్ళు బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి కుదరక వీళ్ళ దగ్గరే కొనేసుకుంటూ ఉంటారట వాళ్ళు. సో ఆ గాజులని అవి అమ్ముకుంటారు వాళ్ళు. అవి ఎక్కేసి భోగికి వాటిని తగిలించుకుంటూ అమ్ముకుంటూ మళ్ళీ స్టేషన్ రాగానే మళ్ళీ అవి పట్టుకుని ఏం చేయాలి? దిగేసి మరో భోగిలోకి మారాలి. అలా రద్దీలో దిగుతారు, రద్దీలో ఎక్కుతారు, బరువుతో దిగుతారు, బరువుతో ఎక్కుతారు, సాయంత్రం వరకు కష్టపడతారట ఒంటరిగా. ఎంత గట్స్ ఉండాలి! మీరు మామూలుగా రైలు ఎక్కాలంటే మీ ఆయన పంపిస్తాడా? నేను మాట చెప్పనా? దారి లేకపోతే ఏం చేస్తాడు? సాగుతుంది కాబట్టి మనం ఎన్నైనా చెప్తాం, అవునా? సాగుతుంది మనకి, అలాగా ఎన్నైనా చెప్తాం. దారి లేని వాళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నాను నేను. పోరాడతారు. దారి లేని వాళ్ళు ఏం చేస్తారు? పోరాడతారు. వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? పోరాడాలి, పోరాడి బతకాలి, పోరాడి గెలవాలి. ధైర్యం వచ్చేసింది ఆటోమేటిక్గా వాళ్ళకి. ఆ ధైర్యంతో పోరాడతారు. ఆ చెల్లెమ్మ ముంబై నన్ను పిలిపించడానికి కొంచెం ఆ వ్యాపారం చేసిన డబ్బులో కొంచెం దాచిపెట్టేదట. దాచిపెట్టి కొంత డబ్బు పూర్తయ్యాక వాళ్ళ ఆయన్ని పిలిచి, ఏమండి మనం సువార్త సభ చేద్దామందట. నా భార్య అడిగింది కదా అని తను కూడా ఒప్పుకున్నాడు. సో వాళ్ళిద్దరు కలిసి ఆ సువార్త మీటింగ్ 3 రోజులు గ్రాండ్గా చేశారు. సో అది చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక ఆడపిల్ల చిన్న వయసులో కష్టపడి 1 గంట పడుకుంటుందట ప్రతిరోజు. 1 గంటకి మళ్ళీ పొద్దున 6 గంటలు లేచిపోవాలన్నా మేమంది. పొద్దున 6 గంటలు లేచిపోవాలి, రాత్రి 1 గంటకి, రోజు ఇదే జీవితం అన్నాను అది అంది. సో అయినా కూడా ఆమె అంత ఓపికగా కష్టపడుతూ ప్రయాసపడుతూ దేవుని పని చేయాలన్న ఆలోచనతో, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అలాంటి వాళ్ళకి. ధైర్యం అది, ఆ ధైర్యం ఇచ్చింది అది. నువ్వేమనుకుంటావు? అయ్యో మా ఆయన లేకపోతే ఇంకా నా బతికెక్కడదండ. మీ ఆయన చచ్చిపోక బతకవా? మీ ఆయనతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావా? ఏంది చెప్పు? నిన్నే అడుగుతున్నా, మీ ఆయనతో పాటు చచ్చిపోతావా? చావుగా. మీ ఆయన చచ్చినా కూడా నువ్వేం చేస్తావు? బతుకుతావుగా. ఆ ధైర్యం ఇప్పుడెందుకు కూడగట్టుకోకూడదు? పట్టించుకొని మొగుడున్న వాళ్ళకి చెప్తున్నాను, తాగి ఇంటికొచ్చి నీ మీద దాడి చేసే మొగుడున్న వాళ్ళకి చెప్తున్నాను, ఆ ధైర్యం ఇప్పుడే నువ్వు ఎందుకు సంపాదించుకోకూడదు? బతకట్లేదా ప్రపంచంలో అక్క చెల్లెమ్మలు? నర్సులుగా, డ్రైవర్లుగా కూడా ఉన్నారు చాలామంది ఆడపిల్లలు. వాళ్ళకి సెల్యూట్ చేయాలి. డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లుగా ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు. ఆటోలు నడుపుతున్న అక్క చెల్లెమ్మలు ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటి? గుండె ధైర్యం. సో ఎప్పుడైతే మీ నరనరాల్లో ధైర్యం పుంజుకుంటుందో దేన్నైనా గెలవగలుగుతారు, దేన్నైనా ఎదిరించగలుగుతారు, దేన్నైనా మాట్లాడగలుగుతారు, ఎక్కడైనా మాట్లాడగలుగుతారు, ఎక్కడైనా పోరాడి బతకగలుగుతారు. నేను మా ఆవిడకి అదే చెప్తాను. ఎప్పుడు నీకు తోడుగా, మా చెల్లెమ్మ కూడా చెప్తాను, మీకు తోడుగా నీడగా ఎవడు ఉండడు. మీకు మీరు ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకోండి. మీకు మీరు ధైర్యంగా ఎదగడం నేర్చుకోండి. మీరు ఏం చేయాలనుకుంటే చేయండి, అంతే కదా. నాకులా ఫ్రీడమ్ ఇచ్చేవాడు ఉండొద్దండి. ఇంత ప్రోత్సహించి మీరు చెయ్యండి, నువ్వు చెయ్యి, ఏం చేసావు చెయ్యి, ప్రతిదానికి నన్ను అడక్కు. ఏమండి ఈ చీర బాగుంటుందా బాగోదా అంటే నన్ను అడక్కో, నీకు నచ్చితే కొనుక్కో, లేకపోతే మానే. అన్నీ నేనెందుకు చెప్పాలి? ఇది చేయమంటారు వద్దంటారు, నన్ను అడక్కు. మంచిదా కాదా? వాక్యం తెలుసుగా నీకు, వాక్యం వింటున్నావుగా, వాక్యంలో ఎదుగుతున్నావుగా. సో నీకు తెలీదా ఏది చేయాలో ఏది చేయకూడదో? తెలుసుగా, చెయ్యి, నీకు ఏదనిపిస్తే చెయ్యి. సో ఎంతకంటే సపోర్ట్ ఎవడిస్తాడండి? నేను మంచోడిని కాబట్టి నన్ను సపోర్ట్ ఇస్తాను. సో ఎప్పుడూ కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే సామర్థ్యం కావాలంటే మొదటిది ఆత్మీయ అందం, రెండోది జ్ఞానం, మూడోది ధైర్యం. ఈ మూడింట్లో ఏది తగ్గినా
మీరు బతకలేరు. మళ్ళీ చెప్తున్నా, ఇండిపెండెంట్గా బతకలేరంటే బతికేస్తారు, ఎలా అయినా బతికేస్తారు. బతకడం గురించి అంటే ఎలా బతకలేరు? ఇండిపెండెంట్గా బతకలేరు. మీరు ఇండిపెండెంట్గా బతకాలనుకుంటే నెంబర్ 1 ధైర్యాన్ని కూడగట్టుకోండి. ఏ పరిస్థితులు అయినా సరే నేను సర్వైవ్ అవ్వాలి, అవి తీరాలంతే, అయ్యి తీరాలంతే. అలాగే జ్ఞానం, అది చాలా చాలా ఉత్తమం. ధైర్యం ఉండి జ్ఞానం లేకపోయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. జ్ఞానం చాలా ఉత్తమం, అది మనకు అన్నీ నేర్పిస్తుంది. అనుకూలు నేర్పిస్తుంది, లోబడే గుణం నేర్పిస్తుంది. పెద్దలకు ఎలా గౌరవాన్ని ఇవ్వాలి, ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ జ్ఞానంతో నేర్చుకుంటాం. ఆ విధేయత జ్ఞానంలో నుండే వస్తుంది. 3వది ఆత్మీయ అందం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఉంటే మీరు ఎప్పటికీ మహారాణులే. మహిళలు మహారాణులట, మహిళలు మహారాణులు. ఈ 3 ఉంటే మీరు ఎప్పటికీ మహారాణులే. రాజు లేకపోయినా మీరు మహారాణులే. అర్థమైందా? ఈ 3 ఉంటే రాజు ఉన్నా మీరు మహారాణులే. అందుకే గుణవతి యొక్క భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. కాబట్టి ప్రియమైన అక్క చెల్లెమ్మలందరికీ ఇది నేను ఇస్తున్నటువంటి ఒక కానుక అనుకోండి, మీ అన్నయ్యగా, మీ తమ్ముడుగా. నిజంగా అర్థమైన వాళ్ళకి ఇది కానుకే. వండర్ఫుల్ గిఫ్ట్ ఇచ్చాను నేను మీకు. ఇట్స్ ఏ వండర్ఫుల్ గిఫ్ట్. ఒక విధంగా ఈ ప్రసంగం మీరు మీ హృదయాల్లో నాటుకుంటే దీన్ని మించిన గిఫ్ట్ మీ జీవితానికి మరొకటి లేదు. రాసి పెట్టుకోండి, మీ జీవితానికి లేదు మరొకటి. అంత మంచి గిఫ్ట్ ఇది. స్వీకరిస్తే, హృదయంలో స్వీకరిస్తే. స్వీకరించడం వదిలేసిపోతానంటావా, నీ కర్మ, ఇక నేనేం చేయలేను. కానీ లోపల నాటుకుంటే ఈ ప్రసంగం నీకు ఇట్స్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ మీకు. కాబట్టి మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. మీరు బాగుంటేనే భావితరాలు బాగుంటాయి. మీరు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. మీకున్న ఓపిక, సహనం మాకు ఉండవు. నేను ఎప్పుడు చెప్తాను అది. అందులో మీరు ఎప్పుడు గ్రేట్. నేను ఎప్పుడు ఆ విషయంలో మిమ్మల్ని ఒక మెట్టు పైనే ఉంచుతాను. అందుకని నన్ను ఫెమినిస్ట్ అనుకోకండి, మగాళ్ళకి వ్యతిరేకం అనుకోకండి. నేను మీ కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాను, మీ గొప్పతనాన్ని గురించి మాట్లాడుతున్నాను. అలాంటి అక్క చెల్లెమ్మలకు, అమ్మలకు, తల్లులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. మీకు ఎప్పుడూ నేను రుణస్థుడినే. ఆ విషయంలో మా కుటుంబ సభ్యుల్లో అందరికీ నేను చెప్తున్నాను, వాళ్ళకు కూడా నేను ఇప్పటికీ రుణస్థుడినే. అలాగే నా అక్క చెల్లెమ్మలైన మీ అందరికీ రుణస్థుడినే. కనిపించని అక్క చెల్లెమ్మలు ఇంకా చాలామంది ఉన్నారు. ఐఫర్ గాడ్ మినిస్ట్రీ వెనకున్నారు వాళ్ళందరూ, ఎక్కడో దేశ విదేశాల్లో ఉంటారు వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ సదా రుణస్థుడినే. మీ మంచిని కోరుతూ, మీ మంచిని కాంక్షిస్తూ, ఈ ప్రసంగం మిమ్మల్ని ఒక మెట్టెక్కిస్తుందని ఆశిస్తూ, ప్రభువు మీ హృదయాలలో అటు వెలుగులు నింపాలని పరిశుద్ధాత్ముడు కోరుతూ నేను నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.